చలో. మొదలు పెడదాం. ఈరోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అన్నది కనపడడం లేదు. ప్రజాస్వామ్యం పూర్తిగా లేని పరిస్థితి రాష్ట్రంలో ఉంది అని చెప్పడానికి నిన్న జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష ఉదాహరణ. నా పక్కన ఇటువైపున అటువైపున ఉన్న వాళ్ళు ఇద్దరు జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్. నా కుడివైపున హేమంత్ పులివెందుల జెడ్పీటీసీ, పులివెందుల రూరల్ మండలానికి జెడ్పీటీసీ కంటెస్టెడ్ క్యాండిడేట్. ఇటు పక్కన సుబ్బారెడ్డి ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి కంటెస్టెడ్ క్యాండిడేట్. రాష్ట్రంలో ఇవాళ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి నిజంగా ఈ రెండు ఎలక్షన్లు ఒక ఉదాహరణ. అసలు మొట్టమొదటిసారిగా బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదేమో బూతుల్లో పార్టీకి సంబంధించిన ఏజెంట్ లేకుండా వైఎస్ఆర్సిపి ప్రతిపక్ష పార్టీ పులివెందుల రూరల్లో జరిగిన జెడ్పీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో 15 బూతుల్లో ఉన్న 15 బూతులకు ఎన్నిక జరిగి రూరల్ మండలంలో 10,600 ఓట్లకు సంబంధించిన ఎన్నిక. ఆశ్చర్యం ఏమిటంటే బూతుల్లో వైఎస్ఆర్సీపీ ఏజెంట్ లేడు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఏజెంట్ బూత్లో కూర్చోకుండా బూత్ దగ్గరికే మనిషి పోలేని పరిస్థితిలో బూత్లో ఏజెంటే లేకుండా ఎన్నికలు రిగ్గింగ్ చేసినారు. సాక్షాత్తు పోలీసుల సమక్షంలో పోలీసుల ప్రోద్బలంతో బూతులోకి వెళ్ళే ఏజెంట్ల ఫాములను వీళ్ళే తీసేసుకొని చింపేసుకొని బూతులోకి ఏజెంటే పోని పరిస్థితిలో ఎన్నికలు నిర్వహించామని చెప్పుకుంటా ఉన్న ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో బహుశా మన దేశంలో ఎక్కడ ఉండదేమో, ఒక్క మన రాష్ట్రంలో తప్ప. అసలు ఎన్నికల్లో బూత్ ఏజెంట్కు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి తెలుసా? అసలు ఓటర్లే లేక దొంగ ఓటర్లను గుర్తించడం ఎవరు చేస్తారు? ఏజెంటే చేయాలి. పోలింగ్ ఏజెంటే చేయాలి. బూత్లో ఉన్న పోలింగ్ ఏజెంటే ఆయనకు సంబంధించిన విధులు, బాధ్యతలు, హక్కులు ఏమిటి అని అంటే అసలు ఓటర్లా లేక దొంగ ఓటర్లా అని గుర్తించడం, ఓటర్ల జాబితాను తనిఖీ చేయడం, అక్రమాలు, బెదిరింపులు, ప్రలోభాలు పెట్టడాలు, ఫేక్ ఓటర్లు ఉంటే వాటిపై అక్కడే ఉన్న ప్రిసీడింగ్ అధికారికి వెంటనే చెప్పి వాటిపై ఫిర్యాదులను అధికారికంగా నమోదు చేయడం, ఇవన్నీ పోలింగ్ ఏజెంట్ బాధ్యతలు. ఇవే వివరాలు పార్టీకి కూడా తెలియజేయడం. ఈ బాధ్యతలు ఉంటాయి కాబట్టి ఏజెంట్లకు హక్కులు కూడా కల్పిస్తారు. వారు ఖచ్చితంగా బూత్లో కూర్చునే హక్కు, ఓటర్ల జాబితాను తనిఖీ చేసే హక్కు, అభ్యంతరాలు తెలియజేసే హక్కు, పోలింగ్ రికార్డులను పరిశీలించే హక్కు,
కౌంటింగ్ వరకు కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని పొందే హక్కు. ఇవన్నీ కూడా ఏజెంట్లకు ఉంటాయి. ఒక పోలింగ్ ఏజెంటు బూతులేకి పోతూనే ఫామ్ 12 అన్నది, అంటే తన పోలింగ్ ఏజెంట్ను అపాయింట్మెంట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను, క్యాండిడేట్ ఫామ్ 12 పోలింగ్ ఏజెంట్ను అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్ను, ఇట్స్ కాల్డ్ ఫామ్ 12. పోలింగ్ క్యాండిడేట్ పలానోడు నా ఏజెంట్, నా పోలింగ్ ఏజెంట్ అని చెప్పి అపాయింట్ చేస్తూ ఇచ్చే ఫామ్. ఆ ఫామ్ను తీసుకొని పోయి ఆ పోలింగ్ ఏజెంటు ఎన్నిక స్టార్ట్ కాకమునిపే ప్రిసీడింగ్ ఆఫీసర్కి ఇస్తాడు ఆ ఫామ్. ప్రొసీజర్ అది. ఆ తర్వాతనే బూత్లో కూర్చుంటాడు. మా ఏజెంట్ల నుంచి ఈ ఫాములను నిన్న టీడీపీ వాళ్ళు పోలీసులు దగ్గరుండి లాక్కోవడము, చింపేసేయడము. పోలింగ్ ఏజెంట్ అనేవాడు లేకుండా ఎలక్షన్ జరపడం అన్నది నేను ఎక్కడ చూడలా. ప్రజాస్వామ్యం అన్నది ఇంత దిగజారిపోయిన పరిస్థితి బహుశా చరిత్రలో ఎక్కడా చూసిండు మేము. ఓటర్ వచ్చి తన పేరు చెప్పిన తర్వాత, ఓటర్ మామూలుగా ఎన్నికల్లో పోలింగ్ రూమ్లోకి వచ్చిన తర్వాత యూజువలీ ఆ ఓటరు తన పేరు చెప్తాడు గట్టిగా. చెప్పిన తర్వాత పోలింగ్ ఆఫీసర్ రిజిస్టర్లో తన వేలిముద్ర కానీ తన సంతకం కానీ తీసుకుంటాడు. ఆ ఓటర్కు సంబంధించిన సమాచారాన్ని తాను పోలింగ్ ఆఫీసర్ ఆ రిజిస్టర్లో వేలిముద్ర అన్నా, ఓటర్ వేలిముద్ర అన్నా, వేలిముద్ర లేదా సంతకం అన్నా తీసుకుంటాడు రిజిస్టర్లో. ఈ రిజిస్టర్ నింపేది పోలింగ్ ఆఫీసర్, కానీ తనిఖీ చేసేది ఏజెంట్. అవసరమైతే తాను అభ్యంతరం చెప్తాడు. ఇది ప్రొసీజర్. పోలింగ్ ముగిసిన తర్వాత, అయిపోయిన తర్వాత ఫామ్ 32 అని ఉంటుంది. ఫామ్ 32ను నింపి ఆ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి అన్నదాన్ని రికార్డు చేస్తారు. బూత్లో ఉండే అధికారి ఆ రికార్డును ఏజెంట్కు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏజెంట్ నుంచి ఒక రిసిప్ట్ కూడా తీసుకుంటాడు ఆ ప్రిసీడింగ్ ఆఫీసర్. ఆ రికార్డుతో ఈ రిసిప్ట్ను కూడా జత చేయాలి. ఆ రికార్డును కూడా ధృవీకరించాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజర్. బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసేటప్పుడు, బ్యాలెట్ బాక్స్కు సీల్ వేసే ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏజెంట్ అక్కడే ఉంటాడు. బ్యాలెట్ బాక్స్ సీల్ పై కూడా ఏజెంట్ సంతకం చేస్తాడు. బ్యాలెట్ బాక్స్కు సంబంధించి సీల్ పై కూడా ఏజెంట్ సంతకం తీసుకుంటారు. మరి నేను అడుగుతా ఉన్నా, మళ్ళీ ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా. ఇవన్నీ జరిగాయా అని అడుగుతా ఉన్నా. అసలు ఏజెంట్లే లేకుండా చేసి ఎన్నికలు జరిపినప్పుడు దాన్ని ఎన్నికలని ఎలా అంటారని అడుగుతా ఉన్నా. నిజంగా డెమోక్రసీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా దీని గురించి ప్రశ్నించకపోతే, దీని గన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే, గొంతు విప్పకపోతే ప్రజాస్వామ్యం ఇంకా బతకదు. అధికారంలో ఉన్న పార్టీ ఈ మాదిరిగా ఎన్నికలు నిర్వహిస్తే ఎన్నికలు అన్నది ఇంకా హాస్యాస్పదమే అవుతాయి. ఎన్నికలు పెట్టాల్సిన ఎన్నికలు ఇంకా ఏం జరపాల్సిన పనులా, ఇంకా మన ఇష్టం గుద్దుకోవడమే. కానీ ఎన్నిక అని చెప్పి చెప్పాల్సిన పని కూడా. రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిజంగా అందరికన్నా బాధ, అన్నిటికన్నా బాధ ఆయనతో చేతులు కలిపి అంటగాగుతా ఉన్న తన ఎల్లో మీడియా.
వీరి ఎజెండా ఏమిటి అని అంటే ప్రజలకు మంచి చేయడం కాదు, డెమోక్రసీని కాపాడడం కాదు, ప్రజలకు పాలకులు మోసం చేస్తే వాటిని ప్రశ్నించడం కాదు, దోచుకో పంచుకో తినుకోలో అందరూ భాగస్వాములు కావడం, ఇది వారి ఎజెండా. సిగ్గుపడాలి నిజంగా ప్రజాస్వామ్యం అంతా కూడా. ఈరోజు ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూని చేశారన్నది ఈ రెండు ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి. నేను కొన్ని సన్నివేశాలు చెప్పుకుంటూ పోతాను, సో దట్ అసలు ఎన్నిక అనేది ఎలా జరిగింది అన్నది కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అవగాహన అన్నది వస్తుంది. బందిపోటు దొంగలు ఉంటారు చూసినారా, డెకాయిట్స్. ఇంతకుముందు ఏదో ఏం వ్యాలీ అది, చంబల్ వ్యాలీ అని వింటా అంటాం. ఈరోజు నిజంగా దాన్ని మరిపించినారు. బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు. సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు. నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మీ పరిపాలన మీద నీకు నమ్మకం ఉంటే, మీరు మంచి చేశారు ప్రజలకన్నా అన్న విశ్వాసం మీలో ఉంటే, ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్సెస్ను దింపండి. సెంట్రల్ ఫోర్సెస్ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించండి. నీకు ఆ నమ్మకం లేదు కాబట్టి, మీరు ప్రజలకు చేసిన మంచి ఏది లేదు కాబట్టి, సూపర్ 6 సూపర్ 7 అన్నింటా మీరు మోసమే చేశారు కాబట్టి, మీ పాలన అంతా కూడా రాక్షస పాలన కాబట్టి, ప్రజలు మీకు ఓట్లేసే పరిస్థితి లేదు కాబట్టి ఇంత విచ్చలవిడిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్న చంద్రబాబు నాయుడు, ప్రతి బూతుకు సంబంధించిన వెబ్ కాస్టింగ్ను వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు ఇచ్చే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. పోలింగ్ బూత్ ఆవరణల్లో సీసీ ఫుటేజ్ను ఇచ్చే ధైర్యం మీకుందా అని అడుగుతా ఉన్నా. ఎవరెవరు బయట నుంచి వచ్చి ఎలా ఓటేశారో, ఎలా బూతులను ఆక్రమించుకున్నారో, ఆ ఆక్రమించుకుంది ఎవరో కూడా గుర్తించి కొన్ని ఉదాహరణలు కూడా మీకు చూపిస్తాను. ఇలాంటి అడ్డగోలు రాజకీయాలు చేసే నాయకుడిని లీడర్ అనరు, మాబ్స్టర్ అంటారు, లేదా ఫ్రాడ్స్టర్ అంటారు. ఉదాహరణ నేను చెప్తాను, ఎంత దారుణంగా ఈ మోసము అనే కార్యక్రమము, అన్యాయం అనే కార్యక్రమము జరుగుతూ వచ్చింది అన్నదానికి నిదర్శనాలు చెప్తా. సాధారణంగా ఎన్నిక ఎప్పుడైనా జరిగినప్పుడు ఏ ఊరిలో సంబంధించిన ఓటర్లు అదే ఊరిలోనే ఓటేస్తారు.
ఇది మామూలుగా గతంలో కూడా జరుగుతూ ఉన్న ప్రక్రియనే. గత ఎన్నికల్లో కూడా ఈరోజు ఏదైతే బూతులు ఏదైతే ఉన్నాయో, ఓటర్లు ఏదైతే ఉన్నారో, ఊర్లు ఏవైతే ఉన్నారో, ఆ ఊర్లకు సంబంధించిన ఓటర్లు ఆయా ఊర్లలోనే వారి ఊర్లలోనే గతంలో కూడా ఓట్లు వేస్తా వస్తున్నారు. ఇది సర్వసాధారణంగా జరుగుతూ ఉన్న ప్రక్రియ. కానీ ప్రత్యేకంగా ఈ ఎన్నికలకు సంబంధించి, ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారి కుట్రలు ఏ స్థాయిలో ఉన్నాయి అని అంటే, బూతులను అటు ఇటు మార్చేశారు. ఒకసారి టేబుల్ని మీరే చూడండి. ఆ బూతులను ఎలా మార్చారు అన్నది మీకే అర్థమవుతుంది. ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లెకు 6, 7 and 6 and 7, 9 and 10 ఆ రెండు కాలమ్స్ ఒకసారి గమనిస్తే, 6, 7 and 9, 10 రెండు కాలమ్స్ గమనిస్తే, ఎర్రబల్లి నుంచి నల్లపురెడ్డిపల్లెకు, అంటే ఎర్రబల్లి అనే ఊరు నుంచి నల్లపురెడ్డిపల్లెకు. ఆశ్చర్యం ఏంటంటే మళ్ళీ నల్లపురెడ్డిపల్లి నుంచి ఎర్రబల్లెకు. ఎవడన్నా ఎర్రబల్లి ఓట్లు వేపిస్తాడు, నల్లపురెడ్డిపల్లిలో ఓట్లు వేపిస్తారు. ఎర్రబల్లిలో నల్లపురెడ్డిపల్లి ఎర్రబల్లి వాళ్ళు నల్లపురెడ్డిపల్లికి పోయి ఓటేయాలంట, నల్లపురెడ్డిపల్లి వాళ్ళు ఎర్రబల్లికి వచ్చి ఓటేయాలంట. సిక్స్ 7 చూడండి, 9, 10 చూడండి. అంటే 2 కిలోమీటర్లు ఈ గ్రామం నుంచి ఆ గ్రామానికి నడుచుకుంటూ పోయి అక్కడ ఓటేయాలంట. ఆ గ్రామం వాళ్ళు అక్కడ ఓటు వేయకుండా 2 కిలోమీటర్లు అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓటేయాలంట. మళ్ళీ 8 and 11 చూడండి. నల్గొండారుపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లె, నల్గొండారుపల్లి నుంచి నల్లపురెడ్డిపల్లె అంటే 4 కిలోమీటర్లు. మళ్ళీ నల్లపురెడ్డిపల్లె నుంచి నల్గొండారుపల్లికి పోవాలంట. నల్లపురెడ్డిపల్లిలో ఓటేసే కార్యక్రమం జరగకుండా నల్లపురెడ్డిపల్లిలో నల్గొండారుపల్లికి పోవాలంట. 4 కిలోమీటర్లు అవుతారా? నల్గొండారుపల్లిలో ఓటేయకూడదంట. 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి నల్లపురెడ్డిపల్లిలో ఓటేయాలంట. అంటే ఏ రకంగా స్కెచ్ చేసినారనేది చూడండి అని అడుగుతా ఉన్నా. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది. దాదాపుగా 4,000 ఓట్ల 10,000 ఓట్ల 10,600 ఓట్లకు గాను 4,000 ఓట్లకు సంబంధించిన పరిస్థితి ఇది. వీళ్ళ ఆలోచన ఏంది? ఆ వెళ్లే దారిలో వీళ్ళందరినీ భయభ్రాంతులు చేయాలా. వీళ్ళు 4 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయే కార్యక్రమం డిమోటివేట్ చేయాలా. దారిలో వీళ్ళని భయభ్రాంతులకు గురి చేయాలి, దాడి చేసి అడ్డగించాలి. నిన్న జరిగినటివి కూడా అవే. వాటికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్లు కూడా చూపుతా. మొత్తం పులివెందుల జెడ్పీటీసీలో 6 పంచాయతీలుంటే, పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి నిన్న ఎన్నిక జరిగింది. 6 పంచాయతీలుంటే పోలింగ్ కేంద్రాలు 15 పోలింగ్ కేంద్రాలు. ఈ 6 పంచాయతీలకు సంబంధించి ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఈ 6 పంచాయతీల్లో భద్రత పేరుతో 700 మందిని పోలీసులను పెట్టారు. ప్రజలను ఓట్లు వేసేందుకు సహకరించేందుకు కాదు ఈ భద్రత, ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇది 700 మంది పోలీసులు. ఉదయం 4 గంటలకల్లా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయా గ్రామాలలో మకాం వేశారు. జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూర్, అనంతపురం జిల్లా బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ
టీడీపీ నాయకులు కార్యకర్తలు ఒక్కో బూతుకు 400-500 మంది. బయట వాళ్ళు వచ్చి పాగేసినారు. పోలీసుల సమక్షంలోనే, పోలీసుల దగ్గర నుండి ప్రోత్సహిస్తూ. పచ్చ చొక్కాలు వేసుకున్న ఈ పోలీసులు బయట నుంచి వచ్చిన ఈ టీడీపీ కార్యకర్తలు, వారికి సంబంధించిన నాయకులు, వీళ్ళే దాదాపుగా 7-8 వేల మంది. 15 బూతులు, ఒక్కొక్క బూతులో దాదాపుగా 400-500 మంది బయట వాళ్ళు, ఈ 700 మంది పోలీసులు. ఈ సంఖ్య దాదాపుగా 7,000 మంది, 7-8 వేల మంది. అంటే ఒక్కొక్క ఓటరుకు బయట నుంచి ఒక్కో రౌడీ దాదాపుగా. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగాయి అని ఎవరైనా అనగలుగుతారని అడుగుతా ఉన్నా. ఈ నేపథ్యంలో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎన్నిక జరుగుతున్న గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేస్తే, ఆమెకు సంబంధించిన నాయకులు, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో ఆమె తిష్టేస్తే, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నల్లపురెడ్డిపల్లెకు భారీగా జమ్మలమడుగు నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలను, నాయకులను అక్కడ తిష్టేయడం. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఈ కొత్తపల్లిలో 100 మంది తన కార్యకర్తలతో తాను అక్కడే మకాం. ఈ బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడో, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్, కంటెస్ట్ చేసినాడు. ఈ మనిషి పులివెందుల రూరల్ ఓటర్ కాదు. ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందుల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేసినాడు. పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి, వారిని కొట్టి ఏజెంట్ ఫాములు లాక్కోవడం, చించేయడం. ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం. ఆ ఓటర్ స్లిప్ వీళ్ళు తీసుకొని పోయి వీళ్ళు ఓట్లు వేయడం. వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లోపలికి వెళ్లకుండానే, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు లేకుండానే ఈ పోలింగ్ జరిగింది. ఎవరైనా బూత్ వైపుకు వచ్చిన వారు వైఎస్ఆర్సీపీ ఓటర్ అయినా, న్యూట్రల్ ఓటర్ అయినా, టీడీపీ గ్యాంగులు వారిని అడ్డుకోవడం, బెదిరించడం, భయపెట్టడం, ఓటర్ స్లిప్పులు తీసుకోవడం, లాక్కుని వాళ్ళని పంపించేసేయడం. ఖచ్చితంగా టీడీపీకి ఓటేసే టీడీపీ వాడైతేనే లోపలికి పోతాడు. ఇలా ఓట్లేసిన ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇతర మండలాల నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరినీ కూడా ఒకసారి ఏ రకంగా వీళ్ళు దొంగ ఓట్లు వేసినారు, ఏ రకంగా ఇది జరిగింది అన్నది కొన్ని ఉదాహరణలతో కొన్ని మా వాళ్ళు ఫోటోలు ప్రదర్శిస్తారు. ఒకసారి చూడండి. ఒకసారి ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఫోటో చూడండి ఒకసారి. కలెక్టర్ సమక్షంలోనే ఆయన జోబులో 2 చేతులు జోబులో పెట్టుకొని ఉన్నాడు చూసినాం. ఆయన కలెక్టర్, ఆయన పేరు శ్రీధర్, చెరుకూరి శ్రీధర్. ఆయన కలెక్టర్. ఆయన సమక్షంలోనే ఆ ఫోటోలో కనపడుతున్నారు చూసినామా, వాళ్ళు దొంగోట్లు వేస్తున్నారు. వాళ్ళు ఎవరు అనంటే జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన దస్తగిరి అనే ఒకడు, సందీప్ కుమార్ అనే ఒకడు. వాళ్ళకు సంబంధించిన వివరాలు
ఇంకా కొంచెం కిందికి పోతే ఈ వివరాలు కూడా ఇలా ఉంటాయి. ఆ ఫోటో కూడా చూపించు. అది అది జమ్మలమడుగుకు సంబంధించిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఫోటోలతో సహా. సరే, ఇంకో ఫోటో చూద్దామా? ఇంకోడు ఇంతకుముందు నేను చూపించింది నల్లపేడిపల్లె, ఇప్పుడు నల్లపేడిపల్లె. ఆ ఫోటోలో సర్కిల్ చేసి చూపించిన ఆయన చూసినాడు కదా, ఆయన కూడా జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించిన మనిషి. ప్రకాశం పేరు. మరి ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. తర్వాత నెక్స్ట్ జనార్దన్ రెడ్డి ద్వారకచర్ల, ఈయన జమ్మలమడుగు నియోజకవర్గం నల్లపేడిపల్లె. ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. మైలవరంలో ఆయనకు సంబంధించిన ఓటింగ్ వివరాలు అవన్నీ. ఇంకొకడు పొన్న తోట మల్లికార్జున, చంద్రబాబు నాయుడుతో మంచి పోజిస్తున్నాడు చూడండి. జిల్లా రైతు ప్రధాన కార్యదర్శి అయిన, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ జమ్మలమడుగు నియోజకవర్గం. నా పులేందల్లో నల్లబెడిపల్లిలో వీళ్ళు వచ్చి ఓట్లేస్తున్నారు. వీళ్ళు ఓట్లేస్తా ఉన్నారు. ఏజెంట్ అనేవాడు లేడు కాబట్టి అడిగేవాడు లేడు, మాట్లాడేవాడు లేడు. ఇచ్చేది వేయిస్తున్నారు. కలెక్టర్ 2 చేతులు జోబులు పెట్టుకొని చూస్తున్నాడు, వేయిస్తున్నాడు. ఇంకొకరు మారెడ్డి చిన్నపుల్లారెడ్డి, టీడీపీ సర్పంచ్, కర్మలవారిపల్లె గ్రామం, మైలవరం మండలం, జమ్మలమడుగు నియోజకవర్గం. ఆయన ఇంకా నెక్స్ట్ నాగేశ్వరరెడ్డి, ఈయన జమ్మలమడుగు నియోజకవర్గం. ఈయన చంద్రబాబు నాయుడుతో ఫోటో కూడా ఉంది బాగా. ఆయన చంద్రబాబు నాయుడు, ఆయన పోజు, ఆయన కథ. జమ్మలమడుగు మండలమైనది. ఇంకో ఫోటో నెక్స్ట్. ఇది ఎర్రబల్లి పంచాయతీలో నల్లబెడిపల్లె గ్రామం దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గం, జమ్మలమడుగు మండలం, గుండెచెరువు గ్రామానికి చెందిన పాతకోట శివారెడ్డి. ఏం పోజు పెట్టినట్టు చూసినా. నెక్స్ట్ జమ్మలమడుగు నియోజకవర్గం, మైలవరం మండలం, నవాబ్పేట గ్రామానికి చెందిన రామస్వామి రెడ్డి, సన్నపు రెడ్డి. ఆయనకు సంబంధించిన వివరాలు అయ్యి. నెక్స్ట్ చూడండి, ఏం పోస్ట్ పెట్టడం కూడా. జమ్మలమడుగు నియోజకం, పెద్దమడియం మండలం, భీమగుండం గ్రామానికి చెందిన కొత్తపల్లి రాజగోపాల్. ఆయన కొంతమందిని గుర్తించినారు. యాక్టివ్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, కొంతమందిని జిల్లాలో ఉన్న వాళ్ళను, కొంతమందిని మా వాళ్ళు గుర్తించినారు. పోయి చూస్తే మొత్తం అందరూ అయ్యే కనపడతారు. వేరే విషయం, అంత డెప్త్ లేకపోతే. గుర్తించిన మేరకు నిన్న జరిగింది. ఈరోజు గుర్తించిన మేరకు మేము చూపించగలుగుతాం. అంటే వాళ్ళల్లో ప్రామినెంట్గా కొద్దో గొప్ప టీడీపీకి సంబంధించిన ప్రామినెంట్ కార్యకర్తలు ఎవరైనా ఉంటే మా వాళ్ళు గుర్తుపట్టగలిగిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి
క్లియర్ కట్గా మార్క్ చేసి చూపించగలుగుతా ఉన్నాం. హనుమత్ ఈయన ఇంకొక ఆయన హనుమంతగిరి గ్రామానికి చెందిన బోయిన బాలుగ్రామ్. పోసిన బోయిన బాలుగ్రామ్ చూడు, ఇద్దరు ఫోటోలు పెట్టినాం. నెక్స్ట్ జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం కమ్మలదిన్న గ్రామానికి చెందిన మంత్రి కుల్లాయప్ప అని పేరు. నెక్స్ట్ ఇది భలే ఆశ్చర్యం. రీపోలింగ్ జరుగుతుంది. రీపోలింగ్లో కూడా ఈరోజు పొద్దున కమలాపురానికి నిలబడ్డ ఈ వ్యక్తి టీడీపీ నాయకుడు నారాయణ యాదవ్. కొత్తపల్లి గ్రామంలో రీపోలింగ్లోనూ దొంగ ఓటు వేయడానికి క్యూ లైన్లో నిలబడిన కమలాపురం నియోజకవర్గం నసంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గజ్జల నారాయణ యాదవ్. పోలింగ్ బూతుల్లో ఏజెంట్లు లేరు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన యథేచ్ఛగా దొంగోట్లు క్యూ లైన్లో నిలబడి వీళ్ళే సర్క్యులర్ పద్ధతిలో వీళ్ళంతకి వీళ్ళే రొటేషన్ పద్ధతిలో తిప్పుతున్నారు. ఇది అన్యాయమని ప్రశ్నించడానికి ఎవరైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా 5 మంది కలిసి వెళ్ళినా కూడా వారిని పోలీసులు తరిమి కొడుతున్నారు. మహిళా ఏజెంట్ల పైన కూడా దాడులు చేశారు. నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ వాళ్ళు 100 మంది ఒకే చోట ఉన్నా కూడా వాళ్ళు షామ్యానాలు వేసుకొని, ఆ షామ్యానాలు వేసుకున్న ఫోటో పెట్టచ్చుమా, షామ్యానాలు వేసుకొని చూడు భోజనాలు చేస్తున్నారు, షామ్యానాలు పెట్టుకున్నారు, పోలీసుల సమక్షంలో జరుగుతుంది, ఆన్నే తింటున్నారు అని ఏ పోలీసు ఎవడు మాట్లాడు. అసలు ఈ ఎన్నికల జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులను నిజంగా ఏరుకోరి నియమించుకున్నారు. ఈ పోలీసులను కూడా కోరి ఎవరిని అక్కడ పెట్టాలి అని చెప్పి నియమించినారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగేలా చూడాల్సింది పోయి ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి వీళ్ళే పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేశారు అని చెప్పడానికి సాక్షాత్తు ఇక్కడ డిఐజీ అదే పనిగా పులివెందులకు వచ్చి కూర్చున్నాడు. ఆయన నేను రాత్రి నుంచే దౌర్జన్యకాండ స్టార్టు దగ్గరుండి ఆయన సమక్షంలోనే జరిగించినాడు. ఎవడి డిఐజీ అంటే కోయా ప్రవీణ్. కోయా ప్రవీణ్ అంటే టీడీపీ మాజీ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు, వరుసకు అల్లడవుతాడు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ రాజ్యసభ వాళ్ళ ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు గారి సమీప బంధువు వరుసకు అల్లుడవుతాడు. ఆయన ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. పచ్చ చొక్కా వేసుకున్న డిఐజీ ఆయనకు సంబంధించిన డిఎస్పీలు, ఆయనకు సంబంధించిన సిఐలు హ్యాండ్ పిక్డ్ ప్రతి ఆఫీసర్ అక్కడ ఎవడు ఉండాలా
ఎస్ఐలు ఎవడు ఉండాలా, సిఐలు ఎవడు ఉండాలా? ఆ లిస్ట్ మాకు సరే సరే సరే. చంద్రబాబు నాయుడు పరిపాలనలో అసలు పోలీసులు ఎవరైనా చంద్రబాబు నాయుడు మాట వినకపోతే పరిస్థితి ఏమిటో తెలుసా? డీజీ స్థాయిలో ఉన్న అధికారులు సైతం జైళ్ల పాలు. పిఎస్ఆర్ ఆంజనేయులు జైలు. దళిత వర్గానికి చెందిన డీజీ స్థాయి అధికారి సునీల్ కుమార్ అరెస్టెడ్. మరో అడిషనల్ డీజీ సంజయ్ అరెస్టెడ్. డిఐజీ విశాల్ గున్ని అరెస్టెడ్, కేస్ బుక్డ్. బీసీ వర్గానికి చెందిన ఐజీ కాంతిలాల్ రాణా కేసెస్. ఇంకా తదితరులు ఎంతో మంది సస్పెండెడ్, హెరాస్డ్, అరెస్టెడ్ కేటగిరీలో. మరెందరో ఎస్పీల మీద తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తా ఉన్నారు. వీరు కాక 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, ఒక కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు, 55 మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో 6 డిఎస్పీలు, 3 అడిషనల్ కమాండెంట్లు, 2 అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టింగ్ చేయిస్తున్నారు. 8 మంది డిఎస్పీలను సస్పెండ్ చేశారు. వీరు కాకుండా మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది కానిస్టేబుల్లు వీఆర్లో ఉన్నారు. అంటే లిటరల్గా ఆయనకు సంబంధించిన ఆఫీసర్లు, ఆయనకు సంబంధించిన పోలీసులను తీసుకొస్తున్నారు, వాళ్ళకు కావలసిన పనులు చేయిస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న కరప్షన్లలో వీళ్ళందరూ భాగస్వాములు. డిఐజీ ఆధ్వర్యంలో కలెక్షన్స్. మాఫియా రింగ్ లీడర్ ఎవడంటే డిఐజీ. ఆయన ప్రాంతంలో జరిగే బెల్ట్ షాపుల ఆక్షన్ దగ్గర నుంచి, బెల్ట్ షాపులు నడిపించాలంటే వాళ్ళు ఇచ్చే డబ్బుల దగ్గర కలెక్షన్ దగ్గర నుంచి, పర్మిట్ రూములు, ఇల్లీగల్ పర్మిట్ రూములు నడపడం దగ్గర నుంచి, నడిపించడం కోసం వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసే డబ్బుల దగ్గర నుంచి, ఆయా నియోజకవర్గంలో ఇసుక, మట్టి, లాటరైటు, క్వాడ్సు, శాండ్, సిలికా, ఇంకా ఏమైనా ఉన్నా కూడా వీళ్ళకి ఇచ్చే దగ్గర నుంచి, నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు నడిపించడం దగ్గర నుంచి, నియోజకవర్గంలో ఏ పరిశ్రమ నడవాలన్నా కూడా వాళ్ళను సైతం బెదిరించి వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చే దగ్గర నుంచి డిఐజీలే పంచుతున్నారు. ఎమ్మెల్యేలకింత, చిన్నబాబుకింత, పెద్దబాబుకింత అని చెప్పి సిఐల ఆధ్వర్యంలో నడిపిస్తూ ఉన్నారు. ఈ డిఐజీలు, ఈ డిఎస్పీలు, ఈ సిఐలు. ఇది ముఠా నాయకత్వం. మరి నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి సమీప బంధువు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ కోయా ప్రవీణ్ అనే ఈ వ్యక్తి డిఐజీగా తాను దగ్గరుండి తాను తన టీము పర్యవేక్షణలో జరుగుతా ఉన్న ఎన్నికలు, మరి దీన్ని ఎన్నికని అనగలుగుతారా అని అడుగుతాను ఎవరైనా. మరి ఎందుకు ఈ ఎన్నికలు జరపడమో అని అడుగుతా ఉన్నా. మరిన్ని వీడియోలు చూడండి, ఎలా జరిగాయో మీకే అర్థమైతే. ఉదయం 4 గంటల నుంచే పులివెందుల మండలం ఎర్రపల్లిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనంలోకి తీసుకున్నారు. వారి చేతిలో కర్రలు ఎలా ఉన్నాయో కూడా మీరే గమనించండి. ఉదయం 4 గంటల నుంచే ఇది ఎర్రబల్లిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనంలోకి తీసుకున్నారు. చూడు, సౌండ్ కూడా పెట్టమన్నారు, అది బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది. చూడు కర్రలు కూడా. మళ్ళా కర్రలకు పోజులు. మళ్ళా ఉదయం 4 గంటల నుంచి పులివెందుల మండలం ఎర్రబల్లిలో పోలింగ్ బూత్ను టీడీపీ వాళ్ళు అధీనంలోకి తీసుకున్నారు. వారి చేతిలో కర్రలు కూడా కనిపిస్తా ఉన్నాయి. రెండో క్లిప్పింగ్.
టీడీపీ వాళ్ళు చేసిన అక్రమాలను అడ్డుకోకూడదని ఏకంగా మా ఎంపీ అవినాష్ రెడ్డిని తెల్లవారుజామునే పులివెందులో అరెస్ట్ చేసినారు. అసలు ఆయన పులివెందుల రూరల్లో కూడా లేడు, పులివెందుల టౌన్లో ఉన్నాడు. టౌన్లో ఎన్నిక జరగడంలా ఆయన టౌన్లో ఉన్నాడు, ఆయన ఇంట్లో ఉన్నాడు. ఆయన ఇంట్లో ఆయన అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఇది వన్ సైడ్ సార్ మీరు అవినాష్ రెడ్డి రూరల్లో కూడా లేడు, టౌన్లో పులివెందుల టౌన్లో ఉన్నాడు. పులివెందుల టౌన్లో ఎన్నికలు జరగడం, టౌన్లో తన ఇంట్లో ఉన్న తనను అరెస్ట్ చేసి తీసుకొని పోతా ఉన్నారు. తెల్లవారుజామున ఇంకొక వీడియో, బయట ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ వాళ్ళు మరింత రెచ్చిపోయారు. మోట్నూతలపల్లిలో పోలింగ్ బూత్ కు 2 కిలోమీటర్ల ముందే వాహనాలను ఆపి అడ్డగించారు. చూడు, ఓటర్లు పోలింగ్ పోయడానికి వాళ్ళ పోయే కార్యక్రమం కూడా మోట్నూతలపల్లి పోలింగ్ బూత్ కు 2 కిలోమీటర్ల ముందే వాహనాలను ఆపి ఓటర్లను అడ్డగించిన టీడీపీ మొక్కలు. మళ్ళా ప్లే చేయమది. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని పోలీసులు కూడా టీడీపీ వారికే సహకరించారని మహిళా ఏజెంట్లు చెప్పడం. ఎర్రబల్లి గ్రామంలో బూత్ లోపలికి రానివ్వకుండా అడ్డుకున్నారని. ఏమా ఎందుకు వేయలేదు? ఏమంటున్నారు అక్కడ వెళ్ళింటే? ఏమా నువ్వేమన్నా వేసినా ఓటమ్మా? ఏమా ఎందుకు వేయలేదు? ఎందుకు వాళ్ళు స్లిప్పులు తీసుకొని వాళ్ళే వేసుకుని చింపేసినారు సార్. ఏమా నువ్వు వేసినామా ఓటు? సార్ స్లిప్ తీసుకొని ఓటేది పోయినాము, నా స్లిప్ మా సేపు ఇచ్చి మీరు ఓటు వేసుకుంటే మేము వెళ్ళిపోండి అన్నారు సార్. ఏమా నువ్వు వేసినావు ఓటు? ఏమా ఎందుకు వేయలేదు? కొత్త వాళ్ళు వచ్చి మా ఓటు వేసుకుంటున్నారు, మమ్మల్ని మమ్మల్ని తొక్కుతున్నారు. ఏమా నువ్వు ఓటు వేసినావమ్మా? ఏమా ఎందుకు వేయలేదు? మమ్మల్ని లోపలికే రానిలే లోపలికి రానిలే. ఏజెంట్ అయినా కానీ పాపాన్ని తోలుతున్నారు, ఊరివే రానిలే. కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి గన్తో బెదిరించిన పోలీసులు. కనంపల్లి సర్పంచ్ రామాంజనేయులు ఇంటికి వెళ్లి గన్తో బెదిరించిన పోలీసులు. చూడు, ఆయన మంచం మీద గన్ పెట్టి తర్వాత ఎర్రవల్లిలో రిగ్గింగ్ చేయడానికి పోలింగ్ కేంద్రానికి టీడీపీ కార్యకర్తలు వెళ్తుండగా పోలీసులు చక్కగా స్వాగతం పలికిన వీడియో. ఇప్పుడు బాగా చక్కగా వస్తున్నారు బయట. తర్వాత వేముల దుగ్గన్న గారిపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ వాళ్ళు వచ్చి ఓట్లు రిగ్గింగ్ చేసుకుంటున్నారని ఏకంగా కనంపల్లి మహిళలు బయటికి వచ్చి ఆందోళన చేశారు. ఏజెంట్లను పోలింగ్ బూత్ లోపలికి రానివ్వకుండా బీటెక్ రవి తమ్ముడు భరత్ అడ్డుకున్నారు.
రెడీనారు మీరు అక్కడ ఓట్లు వేయాలని పట్టు చీరలు కట్టినారు. ఓట్లు కావాలంటే మేమే ఓట్లు వాళ్ళే వేస్తున్నారంట. ఓటు వేసుకోవడానికి తమను రానివ్వలేదని కనంపల్లిలో మహిళా ఓటర్లు ఏకంగా ధర్నా చేసినారు. ఓటు వేసుకోవడానికి అవకాశం ఇవ్వాలంటూ ఏకంగా పోలీసుల కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి. మేము ఓటు వేయలేకపోయామంటున్న కనంపల్లి ఓటర్ల ఆవేదన, వాళ్ళ వీడియో. పులివెందుల జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్ రెడ్డిని కనీసం ఇల్లు కూడా కదలనీయలేదు. క్యాండిడేట్ను ఇంట్లో నుంచి బయటికి రానిలా. క్యాండిడేట్ ఇంట్లో నుంచి రానిలా క్యాండిడేట్ మా ఊళ్ళో ఓటు వేసే పరిస్థితి లేదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశారంటున్న ఓటర్లు. ఎందుకు మీరు అవును పెట్టుకో. ఎవరైనా వేస్తారు, ఎవరైనా గెలుస్తారు, పిల్లలు కాదు ముండలు గెలుస్తారు. ఎందుకు పెట్టాలా? ఊరు లోపలికి అలో చేశారు. వేసేటప్పుడు అడిగారు. ఊరు నిండా 100 మంది ఉన్నారు. వాళ్ళు మా ఊరోళ్ళు కాదు. వాళ్ళని ఎలా అలో చేశారో తెలియదు. ఏ ఊరన్నా? మోరింద్రపల్లి. ఈ ఒంటిమిట్ట అక్కడ జెడ్పీటీసీ పరిధిలో. మళ్ళీ పులివెందులకి ఇక్కడికి వద్దాం. ఇక తుమ్మలపల్లి అని పులివెందులలో గ్రామం సీను. ఓటర్ల లిస్టులో ఉన్నది ఎవరైనా పర్వాలేదు. ఇది బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది, బాగా చూడండి. ఇక తుమ్మలపల్లి ఒక్క నిమిషం నేను బిగినింగ్ నుంచి ప్లే చేయాలి. తుమ్మలపల్లి అనే గ్రామంలో సీన్ ఇది. ఓటర్ల లిస్టులో ఉన్నది ఎవరైనా పర్వాలేదు, యువకుడైనా వృద్ధుడైనా ఏమీ పర్వాలేదు, ఎవరు చూడరు.
అని టీడీపీ వాళ్ళు అక్కడే అని టీడీపీ వాళ్ళు అంటున్నారు. ఇందులో బ్లూ షర్ట్ వేసుకున్న వ్యక్తి టీడీపీ నాయకుడు భూపేష్ రెడ్డి పిఏ సుదర్శన్ రెడ్డి. జమ్మలమడుగు నియోజకవర్గ వ్యక్తికి ఇక్కడ ఏం పని చూడండి ఒకసారి. ఇప్పుడు వీళ్ళే స్లిప్లు ఇస్తా ఉన్నారు, వీళ్ళే దొంగోట్లు వేయిస్తున్నారు. మల్లారెడ్డి రామరెడ్డి 124 వయసు ఎక్కువ ఉంది. ఏం కాదు బాబా, అప్పుడు ఇప్పుడు వయసు అయిపోయి ఆ బ్లూ షర్ట్ వేసుకున్న ఆయన భూపేష్ రెడ్డి పిఏ సుదర్శన్ రెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గం. ఆయన పులివెందులలో ఈ ఓటింగ్ జరిగేటప్పుడు ఈ గ్రామంలో ఏం పని ఆయనకు? ఆయనే ఓటర్ స్లిప్లు ఇస్తున్నాడు, ఆయనే ఓటర్లను పంపిస్తున్నాడు. వాళ్ళు ముసలోడైనా డిఎస్పీ అన్న మాటలు కూడా ప్లే చేయండి అమ్మా. కాల్చి పారేస్తా నా కొడక అంతేనా డిఎస్పీ? కానీ పులివెందుల జెడ్పీటీసీ పరిస్థితులు ఇలా ఉంటే నేనేం తక్కువ తినానంటూ మరో మంత్రి రాంప్రసాద్ రెడ్డి తన నియోజకవర్గంతో సంబంధం లేదు, తన పరిధిలో లేదు, ఒంటిమిట్ట మండలంలోని చిన్న కొత్తపల్లె గ్రామానికి వెళ్లి అక్కడ బూత్లో ఆయన రౌడీజం. ఆయన రాయచోటి ఎమ్మెల్యే, సిట్టింగ్ మంత్రి, ఒంటిమిట్ట మండలం జెడ్పీటీసీకి సంబంధించి అక్కడ ఆయన చేస్తా ఉన్న దారుణాలు చిన్న కొత్తపల్లెలో ఈ ఘటన జరుగుతూ ఉండగా తీసిన వీడియో ఫుటేజ్. నేరుగా బూతులేకి పోవడం, ఏజెంట్లను లాగేయడం. ఇక్కడ ఏజెంట్లను లాగేసినారు, బూతులేకి పోయి ఏజెంట్లను లాగేసినారు. లాగేసి ఏజెంట్ను తంతన్నారు. ఏజెంట్ను తంతా ఉన్న ఫోటో మంత్రి సమక్షంలోనే. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, అయ్యా చంద్రబాబు, నీకు ప్రజలు ఓటేస్తారని నమ్మకం ఉన్నప్పుడు, నువ్వు నిజంగానే మంచి చేశావు అని చెప్పి నిజంగా నువ్వు అనుకుంటే
ఎందుకు ఇవన్నీ చేయాలా? నువ్వు ప్రజలకు మంచి చేయలేదని నీకు తెలుసు కాబట్టి, ప్రజలు నీకు ఓటు వెయ్యరు అని నీకు తెలుసు కాబట్టి, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగితే నీకు ఓట్లు పడవు అని నీకు తెలుసు కాబట్టి ఈ స్థాయిలో దౌర్జన్యానికి దిగుతా ఉండవు. 2017లో కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి. కరెక్ట్గా 2019 జనరల్ ఎలక్షన్స్కు 1.5 ఇయర్ ముందు, నా పాదయాత్ర స్టార్ట్ కాక మునుపు నంద్యాల బై ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు కూడా ఇదే మాదిరిగానే నంద్యాల బై ఎలక్షన్స్ కూడా మైక్రో మేనేజ్మెంట్ చేసినారు. చేసి 27,000తో గెలిచినారు. గెలిచి సంకలు గుద్దుకున్నారు. 27,000 గెలిచినా వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది, తెలుగుదేశం పార్టీ బాయింట్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది అని అందరితో నన్ను తిట్టించినారు, వైఎస్ఆర్సీపీని తిట్టించినారు, తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉందన్నారు. కరెక్ట్గా 1.5 ఇయర్ తర్వాత అదే నంద్యాలలోనే 35,000తో గెలిచినాం వైఎస్ఆర్సీపీ. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేసినారు ప్రజలంతా. ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలకు మంచి చేసి ఓట్లు అడిగితే, ప్రజలు మనస్ఫూర్తిగా ఆ ఓట్లు వేస్తే 4 కాలాలు వర్ధిల్లుతారు. ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేస్తే ఆ దౌర్జన్యాలంతా కూడా టెంపరీగా మీకు ఏదైనా ఉపయోగపడతాయేమో కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి 1.5 ఇయర్ అయిపోయింది. అప్పుడే కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు, దౌర్జన్యాలకు, అబద్ధాలకు, మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్తారు అని అంటే, డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా. ఇది వాస్తవం. జరగబోయేది కూడా ఇదే. నేను గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, కొద్దో గొప్ప ప్రజాస్వామ్యాన్ని ఎవరైనా కూడా గౌరవించే వాళ్ళు ఎవరైనా ఇంకా వ్యవస్థల్లో ఇంకా ఉంటే వారికి కూడా విన్నపం చేస్తా ఉన్నా. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే కార్యక్రమం చేయకపోతే, ప్రజాస్వామ్యం ఒక్కసారి చెయ్యి జారిపోతే నక్సలిజం అక్కడి నుంచే పుడుతుంది. ఒక డేంజరస్ సిమ్టమ్కు, డేంజరస్ పరిస్థితులకు మీరు పునాది వేస్తా ఉన్నారు. ఇప్పటికన్నా కళ్ళు తెరవండి. జరిగిన 2 ఎన్నికలను రద్దు చేయండి. ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ చేత వాళ్ళ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిపించండి. ప్రజలు ఎవరికి ఓటు వేస్తారో ఒక ఛాలెంజ్గా తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా హితవు పలుకుతా ఉన్నా, మీరు చేస్తా ఉన్నది చాలా అంటే చాలా దౌర్భాగ్యమైన పని. తప్పుడు పునాదులకు మీరు వేస్తా ఉన్నారు, తప్పుడు పునాదులు వేస్తా ఉన్నారు. ఇది రేపొద్దున వృక్షం అవుతుంది. మీరు చేసే ప్రతి పని మీకు చుట్టుకుంటుంది. మీరు గ్రామాలలో ఈరోజు మీరు తీసుకొచ్చే ఈ కక్షలు, కార్పణ్యాలు, ఈ మాదిరిగా చేయడాలు, దుర్మార్గాలు, ఇవన్నీ కూడా రేపొద్దున మీకు చుట్టుకుంటాయి. ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా.
సార్ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ రద్దు చేయాలని మీరు డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే ఎన్నికల కమిషన్ కానీ ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే మీ నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈ అంశంలో ముందు ఎట్లా ఫైట్ చేయబోతా ఉన్నారు సార్? బేసికలీ ఈ మాదిరిగా ఎలక్షన్ జరిగేట్టుగా అయితే ఎలక్షన్ అనే దానికి మీనింగ్ ఏముంది? ఎందుకు ఎలక్షన్ జరపడం ఎందుకు? ఆ ఎంపీటీసీలకు, ఆ ఎంపీపీలకు, ఆ జెడ్పీ చైర్మన్లకు ఎన్ని ఎలక్షన్లు ఎక్కడ జరుపుతున్నారు? కౌన్సిల్ చైర్మన్లకు మీ ఇష్టం వచ్చినట్టుగా మీరంతకు మీరే దౌర్జన్యంగా ప్రలోభాలు పెడుతున్నారు, కొనేస్తున్నారు. ఎలక్షన్లకు మీకు సంఖ్యాబలం లేకపోయినా కానీ మీరు మీ అధికార దుర్వినియోగం చేస్తూ మీరు లాగేసుకుంటున్నారు. అక్కడి నుంచే మొదలుపెట్టిన సాంప్రదాయం చివరికి ఓటర్ల దాకా కూడా తీసుకొని పోతా ఉన్నారు. ఇప్పుడు ఇవన్నీ కూడా అంటే అన్ఫార్చునేట్గా స్టేట్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒక డమ్మీ పాత్ర కన్నా దారుణమైన పాత్ర పోషిస్తూ ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యత గల స్థానంలో ఉన్న వ్యక్తులు నిజంగా ఇంత దిగజారిపోయిన పరిస్థితుల మధ్య ఈ వ్యవస్థ నడుస్తూ ఉంది. వెరీ అన్ఫార్చునేట్. ఖచ్చితంగా న్యాయ పోరాటంలో భాగంగా కోర్టులకి ఇవన్నీ చూపిస్తాం, కోర్టులకి ఇవన్నీ వేస్తాం. అందుకని వాళ్ళిద్దరు కూడా ఈరోజు వచ్చింది కూడా కోర్టులో వేయడానికే వచ్చినారు. ఇద్దరు జెడ్పీ టీసీ అభ్యర్థులు కూడా కోర్టులో వేయడానికే ఇక్కడికి వచ్చినారు. ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని పోయి వీళ్ళు కోర్టులో వేస్తారు. న్యాయస్థానం ముందర ఇవన్నీ కూడా ఉంచడం జరుగుతుంది. డిమాండ్ వుడ్ బి కేంద్ర బలగాల చేత, కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంటుంది. ఆ డిమాండ్తోనే కోర్టుకు కూడా ఆశ్రయించడం కూడా జరుగుతుంది. జాయిన్ అనేదానికి మీనింగ్ ఏంది? వాట్ ఈస్ ద మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ జాయినింగ్? స్టేట్ ఎలక్షన్ కమిషన్ ముందర మాకున్న అభ్యంతరాలను, జరిగిన అన్యాయాలను సవివరంగా వివరించినాం. ఇన్ఫ్యాక్ట్ దేశంలో కల్లా ఎక్కడన్నా బిగ్గెస్ట్ అనామలీ ఎక్కడన్నా జరిగిందంటే అది రాష్ట్రంలోనే. 12.5% వాళ్ళు ఓటు ముగిసే నాటికి, ఓట్లు కౌంటింగ్ నాటికి పర్సంటేజ్ ఆఫ్ డిఫరెన్స్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. బహుశా ఆంధ్ర రాష్ట్రంలోనే జరిగింది. 12.5%. అంటే దాదాపుగా 48 లక్షల ఓట్లు. ఆ స్థాయిలో జరిగినప్పుడు అది ఎలక్షన్ కమిషన్కు మొన్న ప్రజెంటేషన్లో మా వాళ్ళంతా పోయి ఇచ్చినాం. ఎలక్షన్ కమిషన్కు చెప్పినాం. వాళ్ళు ఇప్పుడు ఇంటెన్సివ్ సర్ అనే అది ఉంది కదా, స్టేట్ ఇంటెన్సివ్ ఏం సార్ అంటే ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో అది ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము చేస్తాము అని చెప్పి కూడా సానుకూలంగా చెప్పినారు. కానీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అన్ఫార్చునేట్గా ఏం చేయగలుగుతాం? ఏదైనా కానీ ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడడం లేదు చెప్పు? చంద్రబాబు నాయుడుతో హాట్లైన్లో టచ్లో ఉన్నాడు కాబట్టి మాట్లాడడం. ఎందుకు కూడా ఆంధ్ర ఇన్ఛార్జ్ నేషనల్ స్పోక్స్ పర్సన్ మనిషిడు మాణిక్యం ఠాకూరా అడేపొద్దన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినాడా? ఏపొద్దన్న ప్రజాస్వామ్యాన్నిలో ఇంత కూనీ చేస్తా అంటే ఏమైనా క్వశ్చన్ చేసినాడా? చంద్రబాబు నాయుడు ఇన్ని స్కాములు చేస్తున్నాడు, కంటి ముందర కనపడుతుంది. యా వీధికి పోయినా బెల్ట్ షాప్ కనపడుతుంది, యా పక్కకు తిరిగినా పర్మిట్ రూమ్ కనిపిస్తుంది. ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. యా రోజైనా మాట్లాడినాడా? మన గురించి, నా గురించి మాట్లాడతారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు? కారణం హాట్లైన్. చంద్రబాబు, రేవంత్, కాంగ్రెస్ హైకమాండ్. అంతే కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆ రాహుల్ గాంధీ ఆంధ్ర గురించి ఎందుకు మాట్లాడు చెప్పు? ఆంధ్రాలో అంతకన్నా పెద్ద జరిగింది కదా, ఇక మాట్లాడుతున్నారు స్కాములు, ఎలక్షన్
ఓటింగ్ గీటింగు ఓటు చోరీ ఇంకోటి అంటున్నారు కదా. మన ఆంధ్రాలో జరిగింది కదా. మన ఎందుకు మాట్లాడు 12.5% మాట్లాడు. ఎందుకంటే హాట్ లైన్ చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. వీళ్ళు పార్టీలు, వీళ్ళకు ఎజెండా. మన అంతే. We've already done, Avinash. On the state, this is State Election Commission. This has got nothing to do with Central Election Commission. On the State Election Commission, we've already complained, and we'll also be launching a similar complaint in the High Court. We'll be taking it to the notice, we'll be presenting all these facts to the notice of the High Court. Ultimately, at the end of the day, we can only do so much. Whatever we can do, we are trying to do. So it's a big claim that you're saying Rahul Gandhi and Chandrababu Naidu are in touch. Are you sure about it? Obviously, is it not so? I think anybody in Andhra Pradesh, you can ask, even a common generalist, all of them who are sitting here, I'll just pose these common questions to you. I think all of you are already aware of it. Why is it that Manikyam Tagore, the national spokesperson of Congress party and also Andhra in charge, why does he not make any comment on Chandrababu Naidu? When there are so many scams what are taking place in the state of Andhra Pradesh, right in front of your eyes, you see bell shops, left, right, center, right beside every school, right beside every temple, in every village you see bell shops. Is it not so? Are they legal? They're actually auctioning these bell shops. Left, right, center, the government, the TDP people are selling liquor at beyond MRP rates. It's right there, visible. Permit rooms, illegal that they stand. Beyond MRP liquor is being sold right in front of your eyes. And so many scams. Other than liquor, sand, silica, quartz, laterite, mobilization advance, which was never there before, was brought in. They're giving 10%, taking 8%. Reverse. In Amaravati, the cost of construction per SFT, 10,000 rupees per SFT. You tell me in Hyderabad, or you tell me in Bangalore, or you tell me in Chennai, what is the cost of construction? Even with a 5-star lobby, 5-star flats are sold, or the cost of construction is 4,500 rupees. The cost of construction to construct something like that would be 4,500 rupees per SFT. In Amaravati, you're talking about 9,000, 10,000 rupees per SFT. Is it not a scam? Right in front of your eyes. The PPAs, they made a hue and cry. When we had made PPAs at 2 rupees 49 paise. Now they have signed PPAs for 4 rupees 60 paise. Is it not a scam? The lands that they're giving at throwaway prices to real estate companies. What is that group? Lulu. What is that other group? Satwa. What are these companies? Real estate companies. And you're giving them land at throwaway prices. Is it not a scam? Right in front of you, over your eyes, all these scams are taking place. Yet, the Congress spokesperson, National Congress spokesperson, Andhra in charge, does not speak about Chandrababu Naidu. Why is it so? But he talks about me. Even though I am in the opposition, he makes wild comments on me. Now this is Andhra. And what about Rahul Gandhi there in Delhi? When he talks about vote chori, why does he not make a statement on Andhra, where the highest 12.5% is the vote difference between what was announced versus when the counting day, when the votes were counted. The difference was 12.5%. The highest what this man can ever speak of. Why does he not speak about Arvind Kejriwal when Arvind Kejriwal himself lost MLA election?
His own MLA seat, Arvind Kejriwal lost. Can you believe that? Why doesn't Rahul Gandhi talk about that? He doesn't. Because Rahul Gandhi does not talk about Andhra because Chandrababu Naidu is in touch with Rahul Gandhi through Revanth Reddy on a hotline. Is it not a fact? I mean, all of you are journalists here. Cross your hearts and speak for yourself and tell me, is it not a fact? And what should I comment on someone like Rahul Gandhi, who himself is not sincere to what he does? Sir, one last question. In the supplementary charge sheet in liquor case, KPMG Consulting name has also come. So what's your sense that officials are in touch with KPMG to help and in the excise policy? Who's KPMG? What has it got to do with state government? What is it got to do with state government? See, it's a corporation. What corporation engages, what corporation does with consultancy services is up to them. Whatever they would have recommended, they would have recommended. Whatever these people are supposed to do, these people are supposed to do. The government, every government department works in a silo. And every government department, in order to improve their efficiencies, engages consultancies on their own. Nobody takes permission from CMO or from Chief Minister's office. It doesn't work like that. You're heading a department. You are the secretary for that department. You are the HOD of that particular department. You want to bring in efficiencies into your particular department. You engage consultancy. And mind you, KPMG or these names that you talk about are not small brands. They're not small groups. They're renowned, recognized groups. Be it KPMG or be it any of these big auditing firms that you talk about, these big 5 firms or big firms that you talk about, they're not small firms. For any of them to just make wild statements the way they deem fit, it's not right also. Sir, as you were telling about the vote difference during the 2024 polls, there is a major anomaly that I observed was that votes were poured till 2 in the morning. Generally around 5, 6, the no candidate, they give a slip. For us votes, it gets over. See, first of all, nobody is supposed to stand. No additional member is supposed to stand in the queue beyond the voting time. It doesn't work the way you're saying. The queue doesn't go beyond a particular time. Whomsoever are in the queue, they are permitted to cast their vote. You're not supposed to join the queue beyond the timing that has been mentioned. You can't. So there is no way that you can say that voting has been happening till 3 in the morning or 4 in the morning. It doesn't work like that. No. Whatever it doesn't happen like that, number one. Number two, whatever is that percentage of votes that these people have spoken about next day, that this is the voting percentage that has taken place, versus the counting votes that took place, that itself is a difference of 12.5%. That is the whole problem here. Whatever these people have declared the following day, be it 2 o'clock in the night or be it 3 o'clock in the night, taking all that into cognizance, these people have declared that so and so is the percentage of votes that were casted. That data, what they themselves have spoken, versus the number of votes counted on the counting day, the gap in Andhra is 12.5%. So is the same in other states also. What these people are making a hue and cry now, because that is the difference what these people are pointing out. That how is it that you people have declared this number, and how is it that on the counting day, this number is exceeded far beyond the number that you have spoken about, is the allegation that EC is currently facing. So what more the SEC could have done with respect to the electricity yesterday? See, SEC has all the power. Only thing is it needs to rein in that power. SEC is all powerful. It can rein in the power. It has not done so. That is why we find fault with it. In fact, you would remember in our regime,
when SEC was there, SEC ordered for not to conduct elections because COVID was there, even though COVID was not prevalent. It was second wave. Then election had to be postponed for whole 1 year. Halfway through, 50% of the election happened. The balance 50% of the elections took place after 1.5 years. Had that man not spoken, elections would have been completed in 1 week's time. But since that man intervened, state government was left with no other option but to postpone the election for 1 whole year later. That is the power of State Election Commission. But unfortunately, the State Election Commission is not reining in. That is the unfortunate thing. See, in a democracy, forget about YCP, forget about TDP, forget about all these parties. Today we are sitting in the opposition, tomorrow we will be in the government, tomorrow they will be sitting in the opposition. That's a different ball game altogether. But whomsoever sits there in the government, if that person is permitted to do something like this in a democracy, you're not permitting the agents in the booth. And if we, being journalists, accept to this and let this go, then what is to happen to the state? See, what you're sowing tomorrow will become a bigger plant. The same seed would grow into a tree. And that would be the heckling democracy. See, anybody whomsoever is bothered about democracy should speak out.